హాయ్ గైస్, వెల్కమ్ టు ఎన్వి ఫుడ్స్. నేను మీ సాయి కుమార్. సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండలు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. బయటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు తిరిగి ఇంటికి వచ్చేసరికి మొత్తం కళ్ళన్నీ బ్లాంక్ అయిపోతున్నాయి. అంత దారుణంగా ఉన్నాయి ఎండలు. మరి మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ, అండ్ ఇంత ఎండగా ఉన్నప్పుడు మనం చల్లగా ఏదైనా తాగితే బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి నాకు బాగా ఫేవరెట్ అయిన 2 సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ని ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను. అందులో ఒకటి ఆల్రెడీ మీకు తెలిసిందే, బట్ నేను చెప్పినట్టు చేస్తే దాని టేస్ట్ ఇంకా ఇంకా పెరుగుతుంది, నాది గ్యారంటీ. సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి జల్జీరా సోడా. దీని గురించి మీలో చాలామంది వినుండరు, ఎందుకంటే జల్జీరా పౌడర్ కొందామని నేను మా ఏరియాలో ఉన్న ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళి జల్జీరా పౌడర్ ఉందని అక్కడ అడిగాను. సో అక్కడ ఉన్న స్టాఫ్ కూడా దీని పేరు ఎప్పుడు వినలేదని చెప్పారు. సో యాక్చువల్లీ దీనికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే జల్జీరా అనేది బాగా నార్త్ సైడ్ ఎక్కువ ఫేమస్ కంపేర్ టు సౌత్. సో నార్త్ సైడ్ దీన్ని ఎక్కువగా తాగడం, కన్జ్యూమ్ చేయడం నేను చూశాను. సో బట్ ఈ టేస్ట్ మీకు కూడా తెలియాలి. చాలామందికి ఎక్కువ స్పైస్ ఉన్న సోడాని ఇష్టపడతారు, అంటే ఎక్కువగా కొంచెం ఘాటు ఉండి మసాలా సోడాలను ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ జల్జీరా సోడా నేను మీకు చూపిస్తున్నాను. సో దీని టేస్ట్ మీరు ఎంజాయ్ చేయాలి, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నేను మీకు జల్జీరా పౌడర్ చూపిస్తాను. సో ఇదే అండి జల్జీరా పౌడర్. సో ఇది మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి హౌ టు మేక్ జల్జీరా అట్ హోమ్ అని. బట్ ఏంటంటే నేను ఎందుకు ప్రిపేర్ చేయలేదంటే దీనికి చాలా ఇంగ్రీడియంట్స్ అవసరం. బ్లాక్ సాల్ట్ అని, మింట్ పౌడర్ అని, సొంట్ అని, యాస్ఫోటాడా అని, ఇంకా చాలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆమ్చూర్ అని. సో ఇవన్నీ నేను చేయలేక ఇలాగ ఒక ప్యాకెట్ కొనుక్కున్నాను అనమాట. ఇది ఏంటంటే ఎవరెస్ట్ కంపెనీ వాళ్ళది 50 గ్రామ్స్ ప్యాకెట్. ఇది 31 రూపీస్ పడింది నాకు. సో ఆబ్వియస్గా ఇదే రేట్ ఎక్కడైనా ఉంటుంది. సో ఎక్కడైనా మీకు సూపర్ మార్ట్స్ ఉన్నా అక్కడికి వెళ్ళి జల్జీరా పౌడర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం స్ట్రైట్గా దీని ప్రిపరేషన్కి వచ్చేస్తే దీనికి చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జల్జీరా పౌడర్ ఇదే. సో మీరు చూస్తున్నారు కదా ప్యాకెట్ ఇది. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటంటే ఇంకోండి సోడా, కిన్లే సోడా. సో కిన్లేనే కాదు, బాగా ఏది స్ట్రాంగ్గా ఉంటే ఆ సోడా మీరు తీసుకోవచ్చు. నేను కిన్లే తీసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా మాక్టైల్స్ కానీ సోడాస్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు మెయింటైన్ వెరీ కూల్ టెంపరేచర్. ఎందుకంటే మీరు నార్మల్ టెంపరేచర్ అంటే ఇప్పుడు నేను ఈ సోడాని పట్టుకున్నాను, నాకు పెద్ద కూలింగ్ అనిపించట్లేదు. బట్ ఎప్పుడైనా మీరు చేయాలనుకున్నప్పుడు ఎంత వీలైతే అంత తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేసి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు దాని టేస్ట్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేయొచ్చు. నా దగ్గర ఇంకో బాటిల్ ఉంది ఫ్రిడ్జ్లో, సో నేను దాన్ని యూజ్ చేయబోతున్నాను. ఇది జస్ట్ మీకు చూపించడం కోసం పెట్టాను. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి ఇది లెమన్. సో ఒక లెమన్, దట్స్ ఇట్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ జల్జీరా సోడా ప్రిపేర్ చేసుకోవడానికి. సో మనం ఇంక లేట్ చేయకుండా దీన్ని ప్రిపేర్ చేసి ఇంకా దీని టేస్ట్ కూడా మనం ఇప్పుడే చూసేద్దాం. గైస్ చూశారు కదండి, ఇదే అండి జల్జీరా పౌడర్. లోపల బాక్స్లో ప్యాకెట్ అనేది ఎలా ఉంటుంది. సో నేను ఇందులో కొంచెం జల్జీరా పౌడర్ అయితే వేస్తున్నాను. సో మీరు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే చాలు. సో సరిపోతుంది. సో నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను కాబట్టి నాకు కొంచెం ఆ మెజర్ తెలిసి అందుకనే నేను అలా చేశాను. సో ఇది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జల్జీరా పౌడర్ అండి. ఇందులో ఏం చేయాలంటే మనం కొంచెం లెమన్ అనేది పిండాలి. సో ఇంక సాల్ట్ కారణంగా ఏమీ వేయక్కర్లేదు మనం, ఎందుకంటే జల్జీరాలోనే ఆల్రెడీ బ్లాక్ సాల్ట్ అనేది మిక్స్ అయిపోద్ది కాబట్టి. సో వేయక్కర్లేదు. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేయండి, సాల్ట్ అనేది బాగా కరిగేదాకా. ఆ తర్వాత నేను సోడా అనేది యాడ్ చేస్తున్నాను. సో సోడా కూడా మనం ఒకేసారి యాడ్ చేస్తే అది వెంటనే పొంగిపోతుంది అనమాట. సో మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలాగా.
అంతే గైస్, సింపుల్ జల్జీరా సోడా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి దీన్ని ఎలా ఉందో మనం చూద్దాం. వావ్, సో గైస్ ఫస్ట్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది జల్జీరా సోడా. సో మన సెకండ్ రెసిపీ వచ్చేసి బటర్ మిల్క్ అండి. సమ్మర్లో చాలామంది ఎక్కువ ఇష్టంగా తాగేదే బటర్ మిల్క్. ఇందులో మాకు తెలియదు ఏముంది కొత్త అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే నేను బయట చాలా చోట్ల బటర్ మిల్క్ అయితే టేస్ట్ చేయడం జరిగింది. ఒకసారి నేను రావులపాలెంలో ఒక షాప్ దగ్గర బటర్ మిల్క్ అయితే నేను తాగాను. అండ్ వాళ్ళ టేస్ట్ అనేది చాలా చాలా యూనిక్గా నాకు అనిపించింది. సో నేను ఏంటి అసలు ఏం వేశారని వాళ్ళని తర్వాత అడిగిన తర్వాత కొన్ని విషయాలు అయితే వాళ్ళు నాకు చెప్పారు. సేమ్ అదే నేను ఇంట్లో ట్రై చేశాను అండ్ అబ్సల్యూట్గా నాకు అదే టేస్ట్ వచ్చింది. సో మీకు కూడా ఆ విషయాలు నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోబోతున్నాను. సో బటర్ మిల్కే కదా అని ఈజీగా తీసుకోకుండా కొంచెం ఏం చెప్తున్నానో విని మీరు కూడా ఫాలో అయితే ఆ టేస్ట్ అనేది మీకు కూడా గ్యారంటీ వస్తుంది. కొన్ని టిప్స్ కూడా చెప్తాను బటర్ మిల్క్ మేకింగ్లో. యా, సో దీనివల్ల మీరు బయట అక్కడ కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకుని తాగొచ్చు ప్రశాంతంగా. సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసినట్టయితే నేను ఒక మిక్సీ జార్లో లైట్గా పెరుగు తీసుకున్నాను. సో హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ అనేది తీసుకున్నాను. తర్వాత కర్రీ లీవ్స్ అనమాట. కర్రీ లీఫ్ ఒక రబ్బ తీసుకున్నాను. చిల్లీ, జింజర్, లెమన్, సాల్ట్. దీంతోపాటు కొంచెం వాటర్ కూడా మనకు కావాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ కర్రీ లీఫ్ మొత్తాన్ని ఈ పెరుగులో అయితే వేసేస్తున్నాను. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి జింజర్. సో ఇంకా మనం చిల్లీ కూడా వేయాల్సి ఉంటుంది. సో చిల్లీ అనేది చాలా పెద్దగా ఉంది. సో మనం ఎంత వేసినట్టయితే చాలా స్పైసీగా తయారైపోతుంది. సో నేను దీన్ని 2 పీసెస్కి ఏం చేసి 1 పీస్ అయితే ఇందులో వేస్తున్నాను. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి సాల్ట్. సో అంతే అండి, లెమన్ అనేది మనం ఇప్పుడు వేయకూడదు. సో అదే నేను చెప్పాలనుకున్న టిప్పు. సో లెమన్ అనేది మనం ఎప్పుడైతే గ్లాస్లో పిండుతామో, గ్లాస్లో అయితే సర్వ్ చేస్తామో ఆ గ్లాస్లో లెమన్ వేయాలి. కానీ మిక్సీలో లెమన్ వేసి మొత్తం కలిపితే దాని టేస్ట్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో ఇది వాళ్ళు నాకు పర్టికులర్గా చెప్పారు. అండ్ ఇంకొక టిప్ అయితే ఉంది. సో అది కూడా నేను చెప్తాను మీకు. మనం దీన్ని మిక్సీలో వేస్తాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో ఇలాగ ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది లిక్విడ్ని. సో మనం ఏం చేయాలంటే సో బాగా కూలింగ్గా ఉన్న వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని వాటర్ తీసుకుంటున్నాను. అండ్ ఆ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే చాలా అంటే చాలా కూలింగ్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. అంతే అండి, బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. సో ఆబ్వియస్గా నేను వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశాను కాబట్టి సాల్ట్ సరిపోదు. అందుకని నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను లైట్గా. అండ్ ఆ షాప్ వాళ్ళు నాకు చెప్పిన టిప్ ఏంటంటే సో ఎప్పుడైతే మనం బటర్ మిల్క్ చేస్తామో అప్పుడు లెమన్ అనేది మనం ఏ గ్లాస్లో అయితే సర్వ్ చేస్తామో ఆ గ్లాస్లో డైరెక్ట్గా పిండమని చెప్పారు. అంతేగాని ముందుగా లెమన్ అనేది మిక్సీలో వేసేసి అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేయొద్దని చెప్పారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా బటర్ మిల్క్ అనేది ఎంత కూలింగ్గా ఉంటే దాని టేస్ట్ అనేది అంత బాగుంటుందని చెప్పారు. సో ఎక్స్ట్రీమ్లీ కూల్గా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా లెమన్ అనేది ఈ గ్లాస్లో నేను తాగుదాం అనుకుంటున్నాను కాబట్టి ఈ గ్లాస్లో లెమన్ అనేది వేస్తున్నాను. అండ్ ఇందులో బటర్ మిల్క్ వేస్తున్నాను. అంతేనండి, ఇప్పుడు మనం టేస్ట్ చేయడానికి టైం వచ్చింది.
వావ్! నిజంగా సమ్మర్లో కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్ అన్నీ మానేసి బటర్ మిల్క్ చేసుకుని తాగితే హెల్త్కి చాలా చాలా మంచిదండి. సో మీరు కూడా బటర్ మిల్క్ని ఇంట్లో చేసుకుని తాగడమే బెటర్. ఎందుకంటే బయట ఎలాంటి వాటర్ మిక్స్ చేస్తారో మనకి పూర్తిగా తెలియదు. ఈ మధ్యన చూస్తున్నాం న్యూస్లో మనం. సో చాలా చాలా దారుణంగా ఉన్నాయి బయట సిచ్యువేషన్స్. సో ట్రై టు మేక్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్. అదొక అడ్వైజ్ అయితే నేను మీకు ఇవ్వగలను. ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసేద్దాం. చాలా బాగుందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బటర్ మిల్క్ అనేది. అండ్ ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే, ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం ఏఎన్వి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.